హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ తందూరి అండి. చికెన్ తందూరి అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో దీనిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయొచ్చో చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. క్లీన్ చేసుకున్న చికెన్ జాయింట్స్ని తీసుకొని చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే మనం పట్టించిన మసాలా లోపల వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి, అలానే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పొడి, గరం మసాలా లేదా తందూరి మసాలా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్కి బదులు నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కర్డ్ని వేస్తున్నాను, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్ని మెల్ట్ చేసి వేస్తున్నాను, నిమ్మరసం, చివరగా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోండి. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదండి, మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు టైం లేకపోతే 1 అవర్ సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఇలా అరేంజ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రైయర్ లేకపోతే ఓవెన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ఒక సైడ్, మరొక 10 మినిట్స్ ఇంకో సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 20 మినిట్స్ తర్వాత బయటికి తీసి చూస్తే ఇలా మంచిగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి స్మోకీ ఫ్లేవర్ కోసం బటర్ అప్లై చేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన చికెన్ తందూరి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.